4:15 మార్కాపురం దగ్గరలో ఒక బస్సు యాక్సిడెంటు అననుకూల పరిస్థితుల్లో జరగడం జరిగింది. టిప్పరు బస్సు గుద్దుకోవటము. ఆ సందర్భంగా ఒక 14 మంది మరణించటము అక్కడికక్కడే. అదేవిధంగా ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న అంటే మిగతా వారందరూ కూడా అంటే మొత్తం 43 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందులో 29 మంది యాక్సిడెంట్ అయినప్పుడు బయటికి తీయటం జరిగింది. పోలీసు వారు అత్యంత చాకచక్యంగా చేసి వర్క్ చేసి వారందరినీ కూడా బస్సు నుండి బయటికి తీయటం. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఒక 15 నిమిషాల్లో టోటల్గా చుట్టుపక్కల ఉన్నటువంటి డాక్టర్స్ స్పెషలిస్టులు అందరిని కూడా అక్కడ డంప్ చేయటం. అదేవిధంగా 108 వెహికల్స్ని 5 వెహికల్స్ని అక్కడికి స్పాట్లో 15 నిమిషాల్లో వచ్చేటట్టుగా చేయటం. ఆ తర్వాత గోల్డెన్ అవర్ అనేది ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో అత్యంత ప్రాధాన్యమైనటువంటి సమయం. ఆ గంటలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణాన్ని కాపాడటానికి చాలా ప్రధానమైనటువంటి సమయం అది. ఆ గంట లోపే ఈ 29 మందిని కూడా దగ్గరలో ఉన్నటువంటి మార్కాపూర్ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళటం మన వెహికల్స్ ద్వారా. అదేవిధంగా వారందరినీ కూడా అక్కడ స్టెబిలైజ్ చేసినాక ఒక 17 మందిని ఇక్కడికి జీజీహెచ్కి రెఫర్ చేయటం. ఇక్కడ కూడా వారందరినీ ఇమీడియట్గా అదే రోజు ఆపరేషన్స్ చేశారు. 4గురికి ఆపరేషన్ చేసి ఆర్థోపెడిక్స్ సంబంధించినటువంటి డాక్టర్ గారు చాలా చాకచక్యంగా ఏమాత్రం సమయం తీసుకోకుండా ఆపరేషన్ చేసి రికవరీ చేశారు. వారందరినీ కూడా అందరం చూడటము రికవర్ అవ్వటము మనం అందరం గమనించాం. మీరు కూడా ఆ సమయంలో విజిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చెప్పేది ఏంటంటే ఈ 29 మంది ఎవరైతే ప్రాణాలతో బస్సు నుండి బయటికి వచ్చారో తీయబడ్డారో వారందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాణ హాని లేకుండా మొత్తాన్ని కంప్లీట్గా రికవర్ చేసి చక్కగా ఇంటికి డిశ్చార్జ్ చేయడం జరిగింది. వారి దగ్గర ఖర్చు కాకుండా అవుట్ ఆఫ్ పాకెట్ మనీ కానీ ఏది కూడా ఖర్చు కాకుండా ఆరోగ్యశ్రీ కింద పిఎం రాహత్ అనేటువంటి స్కీమ్ కింద వారందరూ కూడా ఉచితంగానే వైద్యం జరిపించి ఉచితంగానే ఆపరేషన్ చేసి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ ఇచ్చి అదేవిధంగా ఏ సమయంలోనైతే వారి యొక్క రిలేటివ్స్ చనిపోయి ఉన్నారో వారందరినీ కూడా ఇళ్ళకి పంపించినప్పుడు వీరిని ఒక ప్రత్యేకమైన అంబులెన్స్లు ఏర్పాటు చేసి పేషెంట్స్గా ఉన్నవారిని కూడా క్షేమంగా అక్కడికి తీసుకెళ్ళి దహన కార్యక్రమాలన్నీ కూడా చేసి మరలా వారిని హాస్పిటల్కి తీసుకొచ్చి వారికి వైద్యం అందించి 100% రికవర్ అయ్యేటట్టుగా చేశారు. దానికి ప్రత్యేకంగా మన యొక్క సూపరింటెండెంట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజు టీం ఏర్పాటు చేసి ఆ టీంలో ఇక్కడ ఇన్ని బెడ్స్ ఉన్నాయి, చక్కగా అందరు రావచ్చు, అన్నీ ఏర్పాటు చేసి స్పెషలిస్ట్ అందరం కూడా 24 గంటలు అందుబాటులో ఉంటామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు చేస్తే ఇంకొక విధానంలో గౌరవ డిఆర్ఓ గారు అక్కడ కూర్చొని రాత్రిపూట కూడా సీట్లో నుండి కూడా బయట లేవకుండా ఖచ్చితంగా అక్కడ కూర్చొని మొత్తానికి కూడా జెనెటికల్ టెస్ట్ కావాలి, శాంపిల్స్ అన్ని తీయాలి, వీరందరినీ కూడా ఐడెంటిఫై చేసి పోస్ట్ మార్టం అయ్యేంత వరకు కూడా నేను కదలను అని చెప్పి ఒక దీక్షతో పనిచేసి అందరికి కూడా బాడీస్ని జెనెటికల్ టెస్ట్ చేసిన తర్వాత అప్పచెప్పేంత వరకు కూడా అదే టౌన్లో నివాసం ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్తి చేయడం జరిగింది. వారందరూ కూడా ఉచితంగా ట్రాన్స్పోర్ట్ అంబులెన్స్లు ఏర్పాటు చేసి ఇళ్ళకి చేరి కార్యక్రమాలు అయ్యేంత వరకు కూడా గమనించి వారికి డెత్ సర్టిఫికేట్స్ని కూడా అందేటట్టుగా విలేజ్ సెక్రటరీస్తో వారందరికీ కూడా తగిన సూచనలు జారీ చేశారు మన డిఆర్ఓ గారు. వారికి కూడా మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ టీం అంతా కూడా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ గారు కూడా అదే టౌన్లో ఉండి ఈ కార్యక్రమం అంతా పర్యవేక్షించి మాకు తగిన సూచనలు ఇచ్చినందువల్ల సక్సెస్ఫుల్గా ఇదంతా కూడా చేసామని చెప్పి మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంత ప్రమాదకరమైన వ్యాధి అయినా ఎంత ప్రమాదకరమైన యాక్సిడెంట్స్ అయినా ఈ హాస్పిటల్లో అత్యంత చాకచక్యంగా అత్యంత నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు, ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. సరైన సమయంలో ఇక్కడ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ని అందచేసి వారందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పి నేను మీ అందరికీ ప్రజలకి తెలియజేస్తున్నాను మీ అందరి ద్వారా. థ్యాంక్ యూ అండి. ఆర్ఓ ఓబులేష్ సార్ గారికి, కొలీగ్స్ డిఎంహెచ్ఓ వెంకటేశ్వర గారికి, ఆర్ఎంఓ అద్దయ్య గారికి, అడ్మినిస్ట్రేటర్ అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారము. అండ్ ఇది ఒక మంచి సుదినంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒంగోలుకు నేను కొద్ది మాసాల క్రితం సూపరింటెండెంట్గా వచ్చి జరగడం జరిగింది. కానీ ఈ యొక్క మార్చి 26వ తేదీన ఒక దుర్ఘటన జరిగింది మార్కాపురంలో. 26 కదండి? యా, ఒక బస్సు యాక్సిడెంటు, అది టిప్పర్తో ఢీకొని దాదాపు డిఎంహెచ్ఓ గారు చెప్పినట్లు చాలామంది ప్రాణాలు కోల్పోయినారు, 14 మంది వరకు.
దాంట్లో గాయపడిన వాళ్ళు భీతిల్లి చెంది భయంతో అక్కడ తోచక ఉన్న పరిస్థితుల్లో మన డిఆర్ఓ గారు అక్కడ సీట్ వేసుకొని కూర్చొని అండ్ డిఎంహెచ్ఓ గారు రాత్రి పగళ్ళు కష్టపడి అండ్ వివిధ రకాల వైద్య నిపుణులను అక్కడ సమర్చుకొని మన కలెక్టర్ గారి సమక్షంలో రాజబాబు గారు తీసుకున్న ప్రత్యేక చొరవతో ఆయన చాలా మంచి ఇంట్రెస్ట్ చూపించినారు. మమ్మల్ని కంటిన్యూస్గా ఒక గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం మేము, కలెక్టరు, సూపరింటెండెంట్, మేము ఏమేమి జరుగుతుంది, నిమిషానికి ఎక్కడ ఉంది బస్సు, ఎంత దూరం వచ్చారు, ఎన్ని నిమిషాల్లో మా దగ్గరికి వస్తారు, మేమేమేమి ఏర్పాటు చేయాలా, వాళ్ళకి ఏం గాయమైంది, వాళ్ళకు లివర్ అయిందా, లివర్ ఇంజరీ అయిందా, ఫ్రాక్చర్ ఉందా, లేకపోతే హెడ్ ఇంజరీ ఉందా, ఆ హెడ్ ఇంజరీ పేషెంట్ అంబులెన్స్ ఎక్కారు మీరు రెడీ అంటే మేము న్యూరో సర్జన్ ఇక్కడ రెడీగా పెట్టాలి, ఫ్రాక్చర్ లెగ్ దానికి మేము ఆర్థోపెడిషియన్ రెడీగా పెట్టాలి. ఈ విధంగా మాకు ఆయన ఇచ్చిన ఆదేశాలకు అనుసరంగా గైడెన్స్ వల్ల ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఆ గ్రూపు మీకు అందరికి తెలిసిండకపోవచ్చు, మాకు నిమిషానికి ఈ రోజు వరకు గ్రూప్ కంటిన్యూ అవుతుంది. ఈ రోజు వరకు మేము గ్రూప్లో ఆ పేషెంట్ల వివరాలన్నీ అప్లోడ్ చేస్తున్నాము. నిన్న ఆదివారంకు మాకు ఆ గ్రూప్ పరిసమాప్తం అయింది. అంటే పేషెంట్లు అందరూ డిశ్చార్జ్ కావడం జరిగిపోయింది. ఆ పేషెంట్ శ్రీహరి అనే పేషెంటు ఫ్రాక్చర్తో 2-3 ఆపరేషన్లు చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లు కార్పొరేట్ హాస్పిటల్లో జరిగితే దాదాపు 50-60 లక్షల వరకు ఖర్చు అవుతుంది వాళ్ళకు. ఇవన్నీ మాకు ఇక్కడ వచ్చిన నిష్ణాతులతో డాక్టర్ భాషా గారు నిలబడండి ఒక్కసారి. నమస్కారము డాక్టర్ భాషా, వెరీ గుడ్ ఆర్థోపెడిషియన్, ఈ మధ్యలోనే మాకు వచ్చాడు, కూర్చోండి డాక్టర్ గారు. డాక్టర్ భాషా గారి నేతృత్వంలో వచ్చిన వెంటనే 6 గంటలకు మాకు 2-3 ఆపరేషన్లు చేసేయడం జరిగింది. మామూలుగా ఇటువంటి కేసులు వస్తే వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. మిగతా హాస్పిటల్లో ఎందుకు వచ్చిన రిస్క్, చనిపోతే మన హాస్పిటల్కు చెడ్డ పేరు కదా. మేము ఏమీ సంకోచించలేదు. డాక్టర్ గారు చెప్పారు, సార్ నేను చేయాలనుకున్నాను, జంప్ గో హెడ్. ఆయన 11 గంటలకు వచ్చారు, రాత్రి 7:30-8కే కేసులు అయిపోయినాయి. సార్ అయిపోయినాయి, అందరు రికవర్డ్. నెక్స్ట్ లివర్ టేర్ కావడం జరిగింది. లివర్ టేర్ అంటే వాళ్ళు చనిపోవడం గ్యారంటీ. అటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఎంతో సంక్లిష్టమైన కేసులన్నీ ఇక్కడ అడ్మిట్ చేసుకొని మా యొక్క ఆర్ఎంఓ గారు కానీ, ఏఆర్ఎంఓ గారు కానీ అండ్ డాక్టర్ హేమంత్ గారు ఉన్నారు, అక్కడే ఆయన నిరంతరం పర్యవేక్షణలో ఉండి ఉన్నారు. కలెక్టర్ గారు ఆయన సేవలు కూడా వాడుకున్నాం, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ గారు. సో ఇన్ని విధాల ఇంతమంది కలిస్తే ఒక టీమ్గా ఏర్పడి మేము ఎటువంటి అవాంతరం రాకుండా మాకు 17 మంది పేషెంట్లు ఇక్కడికి రెఫర్ చేయడం జరిగింది. ఆ 17 మందిలో ఒక్కరు కూడా ఏమాత్రం మార్టాలిటీ అంటే చావు కానీ పర్మనెంట్ ఇంజరీ కానీ లేకుండా పంపడం జరిగింది. దీనికోసం మా వైద్యుల టీం నేను అభినందిస్తున్నాను. దయచేసి వాళ్ళకు చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ సేవలు ఎంత చేసినా ఎంత పోయినా నేను రుణం తీర్చుకోలేను. అక్కడికి పోతే కార్పొరేట్ హాస్పిటల్లో మీకు మీ అమ్మ నాన్నని పిలిచు, మీరు చనిపోయే ప్రమాదం ఉంది, మీకు కాలు తీసేయాల్సి రావచ్చు, మీరు ఎప్పుడైనా చనిపోవచ్చు, బ్లడ్ లేదు మీది, ఇది రేర్ బ్లడ్, ఇవన్నీ పరీక్షలు, ఇంత డబ్బులు ₹1,00,000 కట్టండి, ఇన్ని ప్రశ్నలు ఈరోజు మనం చూస్తున్నాము. కానీ ఈ సమస్యల మధ్యలో మా డాక్టర్లు అసలు అగ్నిగుండంలో దుంకేసి అందరినీ కాపాడుకోవడం జరిగింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఒంగోలు జనరల్ హాస్పిటల్. అండ్ దీని వెనక మన డిఆర్ఓ ఓబులేస్ సార్ గారు కానీ, కలెక్టర్ గారు రాజబాబు గారి కృషి ఎంతో ఉంది. వాళ్ళు నిరంతరం మా మీద ప్రెజర్ పెడుతున్నారు. అండ్ ఇదే విధంగా మన మినిస్టర్లు స్వామి గారు కానీ, గొట్టిపాటి సార్ గారు కానీ, తర్వాత ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ గారి, తర్వాత విజయ్ కుమార్ కానీ, ఇంకా ఇంటూరు నాగేశ్వరరావు గారి, రెడ్డి గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు, వీళ్ళందరూ విజిట్ చేయడం జరిగింది. అండ్ భాషా గారు కానీ, ఇంతమంది పర్యవేక్షణలో వాళ్ళ బ్లెస్సింగ్స్తో నేను వీళ్ళందరూ బయటపడినారని ఆశిస్తున్నా అని ఫీల్ అవుతున్నా నేను. ఎందుకంటే మాకు ఏం కావాలన్నా కూడా కలెక్టర్ నీకేం కావాలో అడుగు, నేను 5 నిమిషాల్లో ప్రొవైడ్ చేస్తానని చెప్పినారు. నీకు మనుషులు కావాలన్నా, మ్యాన్ పవర్ కావాలన్నా, ఎక్విప్మెంట్ కావాలన్నా, ఎవరు కూడా ఇటు పక్క నుంచి ఇక్కడి నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ చూడరాదు. ఇక్కడ కిమ్స్ హాస్పిటల్, చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి ఎవరు పోరాదు. మనకి ఎంతైనా వైద్యుల్ని పిలిపించుకుందాం, గవర్నమెంట్ వైద్యుల్ని, ఇక్కడే సేవ చేసి వాళ్ళని బాగు చేసి పంపిద్దామనే కృతనిశ్చయంతో మేము ఉన్నాము. ఒక్క పేషెంట్ కూడా అడుగు బయట పెట్టలేదు. మామూలుగా ఒక నానుడి ఉంటుంది, ఇక్కడ వచ్చిన పేషెంట్లు అందరూ బయటికి వెళ్తుంటారని. మేము నిరంతరం వాళ్ళని పర్యవేక్షించి వాళ్ళకు మంచి సేవలు అందించి వాళ్ళ అటెండర్స్ కూడా భోజనం పెట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళ అటెండర్స్కు 3 పూట్ల టిఫిన్, లంచ్, భోజనం పెట్టి ఆ పరిస్థితిలో వాళ్ళు భీతిల్లి ఉన్నారు, ఎక్కడ తినాలో తెలియదు. ఇటువంటి పరిస్థితిలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 3 పూట్ల వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళు రికవర్ అయ్యే వరకు ఇక్కడే పెట్టుకొని మేము వాళ్ళకి సర్వీస్ ఇచ్చి పంపించడం జరిగింది. దీనివల్ల మెసేజ్ ఏం చేస్తున్నాము, ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందంటే కలెక్టర్ మమ్మల్ని అభినందించినారు, మేము హ్యాపీగా ఫీల్ అయినాం.
అయ్యా డాక్టర్లు, మీరు ఒంగోలు జనరల్ హాస్పిటల్లో పేద ప్రజలకు అవసరం ఉన్న వాళ్ళకు టైంలో స్పందించి బాగా బయటపడేస్తున్నారు, మీకు అభినందనలు తెలుపుతున్నానని వాళ్ళు మమ్మల్ని అభినందించారు. దానికి మేము చాలా సంతోషంగా ఫీల్ అయినాము. అందుకే ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము జిల్లా నాయకులకు, మంత్రులకు, అధికారులకు, డిఆర్ఓ గారికి స్పెషల్గా, మరియు రాజబాబు గారి కలెక్టర్కు, అందరికీ డిఎంహెచ్ఓ గారికి, నా యొక్క సబార్డినేట్స్ డాక్టర్స్కు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్. అందరికీ నమస్కారం. మార్కాపురం జిల్లాలో మార్చి నెల 26వ తారీఖున రాయవరం దగ్గర ఒక ప్రైవేట్ బస్ తెల్లవారుజామున యాక్సిడెంట్ గురైంది. ఆ బస్ యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు 14 మెంబర్స్ చనిపోయారు. మీకు అందరికీ విదితమే. వాళ్ళతో పాటు ఉన్న ప్రయాణికులు రకరకాల గాయాలతో బాధపడుతూ మొదట మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఎక్కువ మంది రోగులు అవటంతో తర్వాత దానికంటే మెరుగైన వైద్యం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇమ్మీడియట్గా 13 మందిని ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కు మేఘాల మీద తరలించడం జరిగింది. వివిధ రకాల గాయాలతో హాస్పిటల్లో చేరినటువంటి పేషెంట్లకు మరి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లికార్జునరావు గారి యొక్క ఆధ్వర్యంలో, మాణిక్యరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ డాక్టర్ల బృందం అందరూ ఎంతో కష్టపడి రిస్క్ తీసుకొని రాత్రింబగలు వారికి వైద్యం అందించి ఈరోజు చివరి పేషెంట్ రిలీజ్ అవటంతో, అంటే డిశ్చార్జ్ అవటంతో ఆ డాక్టర్ల బృందాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈరోజు అభినందించారు. అది ఆనందం మీకు అందరికీ తెలపాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం రోజున చివరి పేషెంట్ డిశ్చార్జ్ అయ్యారు. అందుకని ఈ రోజున కలెక్టర్ గారి అభినందనలు తీసుకున్న తర్వాతనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు బస్ యాక్సిడెంట్ అంటేనే ఎంతమంది చనిపోయి ఉంటారో, ఎంతమంది గాయపడి ఉంటారో అని అందరూ జిల్లా ప్రజలు, తర్వాత బస్సులో ప్రయాణిస్తున్న యొక్క ప్రయాణికుల వివరాలు తెలుసుకొని చాలామంది ఆందోళన పడ్డారు. యాక్సిడెంట్ వార్త విన్న వెంటనే 108 కానీ డాక్టర్ల బృందం కానీ ఇమ్మీడియట్గా అక్కడికి చేరుకోవటం ఒక అద్భుతమే. ఆ ఫస్ట్ అవర్లో వాళ్ళు అందించినటువంటి ఫస్ట్ ఎయిడ్, తర్వాత వాళ్ళు వెంటనే ఎక్కడ ఏ విధంగా గాయపడ్డారని ప్రాథమికంగా అంచనా వేసుకోవటం, వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది మిగతా వారి యొక్క ప్రాణాలు కాపాడటానికి బేస్ అయింది. ఆ ప్రమాదం జరిగినటువంటి స్థలం దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డిటిసి వాళ్ళు, రెవెన్యూ, పోలీస్ వీళ్ళంతా రిస్క్ తీసుకొని వాళ్ళు చేసినటువంటి శ్రమ చాలా అభినందనీయం. మనమంతా వాళ్ళను అభినందించాల్సిందే. గౌరవ ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు, ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు గారు ఆ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి మిగతా ప్రాంతాలకు తరలించడానికి వాళ్ళు చేసినటువంటి సహాయ చర్యలు చాలా కొనియాడదగ్గవే. మా కలెక్టర్ గారికి మాకు తెలిసిన వెంటనే మేము కూడా ఒంగోలు నుంచి ప్రయాణమైపోయి ఒంగోలు నుండి ప్రయాణమైపోయి మార్కాపురం హాస్పిటల్లోనే ఆ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే విధానాన్ని పర్యవేక్షించాము. నేను, డిఎంఎన్హెచ్ఓ గారు, తర్వాత అక్కడ ఉన్న రెవెన్యూ యంత్రాంగం. అక్కడ ఉన్న డాక్టర్లు కూడా
అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు చకాచక, విసుకోలేదు. తర్వాత మా దగ్గర మెడిసిన్ కొరత లేదు అని ఈ చిన్న చిన్న కారణాలు ఏం చెప్పకుండా అన్నింటినీ ఓర్చుకొని ఏర్పాటు చేసి చక్కని వైద్యం అందించారు. వారి చేత కాలేదు, ఇక్కడ ఇబ్బందికరమని అని అనుకున్నప్పుడే ఇక్కడికి అంబులెన్స్లను పెట్టి 13 మందిని షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ షిఫ్ట్ చేసే టైం నుండి ఇక్కడికి చేరేంత వరకు కలెక్టర్ గారు స్వయంగా పర్యవేక్షించారు. ఎవరు ఎలా గాయాలయ్యాయి అవన్నీ చెప్పడంతో ఇక్కడ జనరల్ హాస్పిటల్లో ఆర్థో, తర్వాత న్యూరో, తర్వాత ఈ జనరల్ సర్జన్సు, ఫిజిషియన్స్ అంతా రెడీగా ఉండి క్షణాల్లోనే వాళ్ళను వార్డులో చేర్చుకొని శస్త్రచికిత్స అయితే శస్త్రచికిత్స చేశారు. తర్వాత మామూలు ట్రీట్మెంట్ అయితే మామూలు ట్రీట్మెంట్ ఇచ్చారు. మేము వచ్చి పరామర్శించాము అక్కడ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత. ఇక్కడ ఆనరబుల్ మినిస్టర్స్ గౌరవనీయులు స్వామి గారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు, ఎనర్జీ మినిస్టర్, తర్వాత ఎమ్మెల్యేలు దామిచర్ల జనార్దన్ గారు, ఇక్కడికి కూడా వచ్చారు ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఇంటూరు నాగేశ్వరరావు గారు, తర్వాత మేయరు రియాజ్ గారు. వీళ్ళంతా వాళ్ళు డాక్టర్లను సంప్రదిస్తూ ఉన్నప్పుడు, పేషెంట్లను సంప్రదిస్తూ ఉన్నప్పుడు పేషెంట్లతో పాటు వచ్చినటువంటి అసిస్టెంట్స్ ఇంత మెరుగైన వైద్యం మాకు అందుతుందని అనుకోలేదన్నారు. ఒక అమ్మాయి అయితే మా ఫాదరు నాకు ల్యాప్టాప్ కొనించాలి అన్న ఉద్దేశంతో అక్కడ పనిచేశారు. ఆ ల్యాప్టాప్ కొనుక్కొని వస్తూ ఉంటే ఆ బస్ యాక్సిడెంట్లో ల్యాప్టాప్ పోయింది అని ఏడుస్తూ ఉంటే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చి బాగా చేసి తొందరగా డిశ్చార్జ్ చేసినటువంటి వైద్య బృందాన్ని కలెక్టర్ గారి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా హృదయ విచారకరమైన సంఘటన ఏమిటంటే గుర్తుపట్టలేనంతగా అవి శవాలు కాలిపోయాయి. DNA టెస్టులు చేయించాము. ఆ రోజు వాళ్ళ బంధువులను పిలిపించి రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఆయా మండలాల్లో జిల్లాలో ఉన్న వారిని పిలిపించి DNA కోసం బ్లడ్ శాంపుల్స్ తీసుకొని గుంటూరు నుంచి వచ్చినటువంటి ఫోరెన్సిక్ నిపుణులు వాళ్ళు కూడా ఎంతో చాకచక్యంగా ఓపికతో వ్యవహరించారు. ఆ రోజే తీసుకొని వెళ్ళారు. మరుసటి రోజుకే రిజల్ట్ ఇచ్చేశారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ శవాలు అప్పగించేటువంటి బాధ్యత నేను, అక్కడున్న RDO గారు, జాయింట్ కలెక్టరు, DMNHO తీసుకొని స్పెషల్ అంబులెన్స్ ఏర్పాటు చేసి వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. ఇదంతా మీకు తెలుసు. మరి ఇంత కృషి చేసినటువంటి వైద్య బృందానికి ప్రభుత్వం తరపున కలెక్టర్ గారు ఎంతో అభినందనలు తెలియజేశారు. నాకు 2-3 నెలల నుంచి ఈ హాస్పిటల్తో బాగా ఇన్స్పెక్షన్కి వచ్చే అనుబంధం ఏర్పడింది. ఇక్కడ ఉన్న సౌకర్యాలు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా లేవు. మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఆర్థో భాష గారు అయితే ఆ ఆపరేషన్ ఇక్కడ చేయగలమా, ఇక్కడ చేయలేము అని అంత క్రిటికల్ ఆపరేషన్ కూడా ధైర్యం చేసి వెంటనే సక్సెస్ చేశారు. మినిస్టర్ గారు కూడా ఆయనను అభినందించారు. ప్రభుత్వం తరపున కూడా ఆర్థిక సాయం అందించడం జరిగింది. కాబట్టి ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు, సూపరింటెండెంట్ గారి దగ్గర నుండి అందరు HODలు, ఆల్ సర్జన్స్, RMO గారు మాధవీలత గారు, డిప్యూటీ కిరణ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్, డెంటిస్ట్, మిగతా వాళ్ళందరూ కూడా అద్దయ్య అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, వీళ్ళందరూ బాగా పర్యవేక్షించారు. అంతేకాకుండా గత నెలలో కొంత అడ్వర్స్ న్యూస్ కూడా వచ్చింది. దానివల్ల ఎంక్వైరీ చేశాము. ఇక్కడ అన్నీ సర్దుకున్నాయి, బాగా పనిచేస్తున్నారు. ఏదైనా మనం అడ్వర్స్ న్యూస్ రాసేటప్పుడు వాస్తవాలు కొంత మళ్ళీ క్లారిటీ తీసుకున్న తర్వాత రాస్తే బాగుంటుంది. ఎందుకంటే వారిని అభినందించినట్టుగా ఉంటుంది, ప్రోత్సహించినట్టుగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. మిమ్మల్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు. కలెక్టర్ గారు కూడా అదే చెప్పారు.
దయచేసి అందరూ ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లకు అభినందనలు తెలియజేయడమే కాకుండా ఈ ఆసుపత్రి యొక్క అభివృద్ధికి కూడా మీరు అందరూ తోడ్పాటు అందించాలని ఈ పత్రికాముఖంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆర్ఎంఓ గారు మాట్లాడతారా? రెస్పెక్టెడ్ అవర్ సూపరింటెండెంట్, డైనమిక్ సూపరింటెండెంట్ మాణిక్యరావు సార్, అలాగే మన డిఆర్ఓ గారు ఓబులేష్ గారు, డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు గారు, మా అడ్మినిస్ట్రేటర్ ఆదయ్య గారు, ఆర్ఎంఓ మేడము, అలాగే డీసీ కోఆర్డినేటర్, పత్రిక అండ్ ప్రింటింగ్ అండ్ పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్సుమాంజలి. ఆల్రెడీ హిస్టరీ అంతా చెప్పేశారు సార్ వాళ్ళు. మీకు జస్ట్ ఒక 2 minutes మాట్లాడతాను. ఏంటంటే మాకు విజయవాడ స్టేట్ నుంచి డిఎంఈ గారు ఒక 10 days ముందు, ఈ సంఘటనకి 10 days ముందు మాకు ఒక మాక్ డ్రిల్ చేయండి, ఏదన్నా మాస్ అడ్వర్స్ వచ్చినప్పుడు, అంటే సపోజ్ ఒక రోడ్ యాక్సిడెంట్స్ కానీ, ఒక తుఫాన్ కానీ, ఒక బిల్డింగ్స్ పడిపోవడం కానీ, ఒక ఫైర్ యాక్సిడెంట్ వచ్చినప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారని చెప్పి ఒక మాస్ డ్రిల్ చేసిమంటే సార్ దానికి ముందే మాకు ఆ రోజు ఇమ్మీడియట్గా తెలియకుండానే అన్ని మాక్ డ్రిల్ చేసుకొని మేమంతా ప్రిపేర్ అయిన టైంలో అనుకోకుండా ఈ యొక్క దుర్ఘటన జరిగి ఆ రోజు చెప్పడం జరిగింది. మెయిన్గా మాకు జీజీహెచ్ మార్కాపురం నుంచి ఒంగోలు జీజీహెచ్కి ఒక 13 మందిని తరలించారు. దాంట్లో 2 క్రిటికల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళిద్దరు పేరు, ఒకరు శ్రీహరి, ఇంకొకరు మణెమ్మ. వీళ్ళిద్దరిని నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ వైద్యులు వాళ్ళిద్దరిని బతికించడం జరిగింది. వాళ్ళు 11 o'clock వస్తే 6 o'clockకి వాళ్ళ సర్జరీస్ కంప్లీట్ చేశాము. లక్కీగా వాళ్ళు ఎన్బిఎంలో ఉన్నారు, ఇమీడియట్గా పోస్ట్ చేసుకున్నాము. సర్జికల్ టీం లివర్ రిపేర్ చేశారు మేడంకి. మేము లెఫ్ట్ లోయర్ లింబ్ అతనికి grade 3 కాంపౌండ్ సి అంటే వాస్కులర్ ఇంజరీ ఉంటే దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి నెయిలింగ్ వేసి, తర్వాత మెయిన్గా ప్లాస్టిక్ సర్జరీ మేడం తోటి, తర్వాత అనస్థీషియా టీం వరసుందరం సార్ ఆయన టీం తోటి, అక్కడ న్యూరో సర్జరీ, అనస్థీషియా, ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ అందరూ ఒక టీం లాగా ఆ రోజు అసలుకి మమ్మల్ని నిలబడేది అక్కడ పరిగెత్తించాడు సార్. నిజంగా అసలుకి అట్లా చేయబట్టి వాళ్ళిద్దరి ప్రాణాపాయ స్థితి నుంచి మేము బయటకు ఎంచగలిగాము. ఈ కార్యక్రమంలో మేము మీకున్నాము అన్నటువంటి జిల్లా యంత్రాంగం, మెయిన్గా మన కలెక్టర్ గారు రాజబాబు గారు, అలాగే జాయింట్ కలెక్టర్ మేడం గారు, కల్పన మేడం గారు, కమలకుమారి గారు మేడం సార్, కల్పన మేడం గారు, తర్వాత మన డిఆర్ఓ గారు అయితే అక్కడ ఉండి వాళ్ళని చూసుకుంటూ మాకు అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, డిఎంఎండ్హెచ్ఓ గారు కూడా అసలుకి అక్కడి నుంచి ఫోన్ల ద్వారా మాకు అసలు ఏం జరుగుతుంది ఎట్లా ఇవన్నీ చేసినాము. ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మాకు తోడ్పడినటువంటి టోటల్ టీం, నర్సింగ్ సూపరింటెండెంట్, నర్సింగ్ ఫ్యాకల్టీ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, సెక్యూరిటీ, అలాగే మొత్తం ఆ హాస్పిటల్ అందరూ ఒక టీం లాగా చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని 13 మందిని ఎక్కడ డిజాస్టర్స్ డెత్ లేకుండా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేయడం జరిగింది. మెయిన్గా మేము ఒక 30 నుంచి 40 రోజులు శ్రీహరి మణిమతోటి జర్నీ చేసాం. శ్రీహరికి అయితే 4 సర్జరీలు చేసాం స్టెప్ బై స్టెప్, అలాంగ్ విత్ మన ప్లాస్టిక్ సర్జరీ మేడం స్ఫూర్తి మేడం తోటి. సో అలాగే ఈమెకి లివర్ ఇంజరీ అయిన తర్వాత మేము టేకప్ చేసి బోత్ రిస్ట్కి లెగమెంటో టాక్సెస్, తర్వాత ప్లేటింగ్ ఇవన్నీ చేసి వాళ్ళని కూడా కంప్లీట్గా పంపించడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు మాకు సహకరించినటువంటి జిల్లా యంత్రాంగం, ఎమ్మెల్యే గారు కానీ, మినిస్టర్లు గారు కానీ, కలెక్టర్ గారు అందరూ, తర్వాత మా వెనక నేనున్నాను మీకు అంటూ మమ్మల్ని నడిపించేటటువంటి మా సూపరింటెండెంట్ గారికి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.